అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి ఏపీ బ్లోజమ్స్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో 7th క్లాస్ పేజ్ నెంబర్ 8లో అపాస్ట్రోఫే గురించి ఇవ్వడం జరిగింది గ్రామర్. అయితే ఈ అపాస్ట్రోఫే ఏంటి? అంటే ఇక్కడ చూడండి ఎన్ తర్వాత ఉంది చూసారా గుర్తు? అదే అపాస్ట్రోఫే. ఇక్కడ చూడండి ఈ తర్వాత ఉంది చూసారా పైన గుర్తు? అదే అపాస్ట్రోఫే. ఇక్కడ చూడండి వై తర్వాత ఉంది చూసారా గుర్తు? కామాలాగా పైన అదే అపాస్ట్రోఫే అంటే. అయితే ఈ అపాస్ట్రఫీ అనేది దేనికి వాడుతుంటారు? ఒకటి పొసెషన్స్‌కి, ఇంకోటి కాంట్రాక్షన్స్‌కి. పొసెషన్ అంటే ఏంటి? అంటే కలిగి ఉండడం అని అర్థం. కాంట్రాక్షన్ అంటే ఏందంటే కుదించడం, కుచించడం అని అర్థం. పొసెషన్ అంటే కలిగి ఉండడం. ఇక్కడ చూడండి వన్స్ హౌస్, నో వన్స్ హౌస్. ఇక్కడ కలిగి ఉండడం అన్నమాట. వన్స్ హౌస్ అంటే ఒకళ్ళ ఇల్లని. నో వన్స్ హౌస్ అంటే ఎవరి ఇల్లు కాదని. అలా కలిగి ఉండడం అనే విషయాన్ని చెప్పడానికి ఇలా వాడతారనమాట పొజిషన్. ఇక్కడ చూడండి నాట్లో ఓని తీసేశారు. తీసేసి పైన ఈ గుర్తును ఉంచడం జరిగింది. ఇదేంటి? కాంట్రాక్షన్ అనమాట. అంటే కుదించడం. ఇక్కడ ఎవ్రీబడీస్ దేన్ని కుదించలా. ఎవ్రీబడీస్ బిజినెస్. ఎవ్రీబడీస్ బిజినెస్ అని ఇవ్వడం జరిగింది. ఎవ్రీబడీస్ బిజినెస్ అంటే ప్రతి ఒక్కరి యొక్క పని అని అర్థం. ఎవ్రీబడీస్ బిజినెస్. ఇక్కడ ఈ సందర్భంలో నో వన్స్ హౌస్. ఈ సందర్భం రెండు కూడా పొజిషన్ అయితే ఈ డోంట్ నో అనేది కాంట్రాక్షన్ అనమాట. అంటే కుదించడం అని అర్థం. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం అపాస్ట్రఫీ అనేది పొజిషన్ కలిగి ఉండడం, అలానే కాంట్రాక్షన్ కుదించడం అనే రెండు పనులకి వాడతారని. అయితే పొజిషన్స్లో రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సింగులర్కి అయితే ఈ అపాస్ట్రఫీని ఎలా వాడతాం, అలానే ప్లూరల్ అయితే ఎలా వాడతాం. చూడండి క్యాట్స్ టెయిల్. క్యాట్ తర్వాత అపాస్ట్రఫీ పెట్టాం, ఎస్ పెట్టాం, టెయిల్ అంటే ఏంటి దీని అర్థం? పిల్లి తోక అని, పిల్లి యొక్క తోక అని అర్థం. స్టూడెంట్స్ బుక్. స్టూడెంట్ తర్వాత అపాస్ట్రఫీ పెట్టాం, ఎస్ పెట్టాం, బుక్ పెట్టేసాం. ఆ తర్వాత మేనేజర్స్ రూమ్ అని చెప్పడానికి ఏం చేసాం? ఆర్కి అపాస్ట్రఫీ పెట్టాం, ఎస్ పెట్టాం, రూమ్ పెట్టేసాం. ఈ విధంగా ఏంటిది? అపాస్ట్రఫీ అనమాట. పొసెషన్ కలిగి ఉన్నారు అని చెప్పడానికి దేనికి? సింగులర్స్కి. ఇవే ప్లూరల్స్ అయితే చూడండి. అంటే ఏంది? పిల్లుల యొక్క తోకలు, విద్యార్థుల యొక్క పుస్తకాలు, మేనేజర్ యొక్క గదులు, మేనేజర్స్ యొక్క గదులు. ఈ విధంగా ప్లూరల్ అని చెప్పడానికి అంటే బహువచనాన్ని ఉపయోగించేటప్పుడు ఇక్కడ సింగులర్ అయితేనేమో క్యాట్ తర్వాత పెట్టారు, ప్లూరల్ అయితేనేమో ఎస్ పైన పెట్టారు. చూడండి అన్ని ఎస్ పైన ఉన్నాయి కాబట్టి ఇది గమనించాలి. బహువచనానికైతే ఎస్ మీద వచ్చేస్తుంది. అదే సింగులర్ అయితే మాత్రం క్యాట్ తర్వాత అపాస్ట్రఫీ ఎస్, స్టూడెంట్ తర్వాత అపాస్ట్రఫీ ఎస్, మేనేజర్ తర్వాత అపాస్ట్రఫీ ఎస్, తర్వాత కాంట్రాక్షన్. కాంట్రాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి హీ వుడ్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. హీ అపాస్ట్రఫీ డి అని రాస్తే హీ వుడ్ అని అర్థమవుతుంది. ఓకే, దాని తర్వాత మన ఐ హ్యావ్ హెచ్ఏ తీసేశారు, అపాస్ట్రఫీ విఈ ఉంచడం జరిగింది. దే ఆర్ ఏని లేపేశారు, దే తర్వాత అపాస్ట్రఫీ పెట్టారు ఆరి. యూ కెనాట్ ఇక్కడ ఎన్ఓ రెండు తీసేశారు, సిఏఎన్ అపాస్ట్రఫీ పెట్టారు టి. ఈ విధంగా అపాస్ట్రఫీ అనేది కుదించడానికి పదాలని, ముఖ్యంగా నాట్లో ఓ వెళ్ళిపోతుంది, కెనాట్ ఉంది కదా, రెండు ఎన్లు ఉన్నాయి కదా, అందులో ఒకటి మాత్రమే మిగులుతుంది, ఓ ఎగిరిపోతుంది. అది తెలుసుకోవాల్సింది. ఇక ఇక్కడ విషయానికి వచ్చేస్తే కాంట్రాక్షన్ చేయమన్నారు. ఆర్ నాట్, అయాము, హీఈజ్, షీ విల్ వీటిని రాద్దాం. ఇక్కడ మనం చూస్తే ఆర్ నాట్ని ఎలా రాస్తాం? మనం ముందే చెప్పుకున్నాం. ఆర్ ఎన్ తర్వాత అపాస్ట్రఫీ పెడతాం, టీ పెడతాం. జస్ట్ ఓ అనేది ఒక్కటే మిస్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే అయామ్ కాస్త ఎట్లా రాయాలంటే ఐ రాస్తాం, అపాస్ట్రఫీ పెడతాం, ఎం రాస్తాం. అంటే ఏ అనేది మిస్ అవుతుంది. ఇక్కడ హీఈజ్ అయితే ఎట్లా వస్తుందో చూద్దాం. హెచ్ఈ అపాస్ట్రఫీ ఎస్ ఈ విధంగా వస్తుంది హీఈజ్. ఇక షీ విల్ ఎలా వస్తుందో చూద్దాం. షీ అపాస్ట్రఫీ రెండెళ్ళు ఈ విధంగా రావడం జరుగుతుంది. విల్లే కాదు షెల్ అయినప్పటికీ కూడా ఈ విధంగా రెండెళ్ళు అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ పొసెసివ్ ఫార్మ్స్ రాయమన్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా చూడండి షుడ్ నాట్ ఇచ్చారు, ఓ ఒకటే మిస్ అయింది. మనం చెప్పుకుంటానే ఉన్నాం, నాట్ అయితే జస్ట్ ఓ మాత్రమే మిస్ అవుతుంది. కెనాట్ అప్పుడు రెండెన్లు వస్తాయి కాబట్టి ఒక ఎన్ మిస్ అవుతుంది, ఓ కూడా మిస్ అవుతుంది. కెన్ తర్వాత అపాస్ట్రఫీ పెడతాం, టీ పెట్టేస్తాం. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ డాష్ టెక్స్ట్ బుక్. ఏంజల్ అన్నారు, ఏంజల్ అనే అమ్మాయి టెక్స్ట్ బుక్ అని రాయాలి.
అప్పుడు ఏం రాస్తాం? ఏ పెడతాం, ఎందుకంటే పేరు కాబట్టి క్యాపిటల్ పెట్టాలి. ఏంజల్ అని రాసాం, అపాస్ట్రఫే ఎస్, ఏంజల్స్ టెక్స్ట్ బుక్. తర్వాత ద బ్లాంకెట్ ఈజ్ బ్లూ, ఎవరిది? అబ్బాయిది, కాబట్టి బాయ్ అని రాస్తాం, అపాస్ట్రఫే పెడతాం, ఎస్, ద బాయ్స్ బ్లాంకెట్ ఈజ్ బ్లూ. ఈ విధంగా ఈ కాంట్రాక్షన్స్, అపాస్ట్రఫే కాంట్రాక్షన్ కి యాజ్ వెల్ యాజ్ పొసెసివ్ ఫార్మ్స్ లేదా పొజిషన్ ని తెలియజేయడానికి వాడుకుంటాం అపాస్ట్రఫేని. అయితే కొంచెం మనం కొంచెం వేరే లెవెల్లో మనం ట్రై చేద్దాం. అంటే ఏంటంటే నెక్స్ట్ క్లాసుల్లో కూడా ఎట్లా ఉన్నాయి అపాస్ట్రఫే అనేది ఇంకొంచెం ఫర్దర్ లెవెల్లోకి వెళ్ళినట్లయితే, ఇప్పుడు హీ వుడ్ అనేది ఇట్లా ఇచ్చారు కదా అపాస్ట్రఫే. యాక్చువల్గా ఇది మనం చూస్తే కేవలం ఇదొక్కటే కాదండి, దీనికి ఒక్కదానికే కాదు, హీ హ్యాడ్ అనే దానికి కూడా అపాస్ట్రఫే, హీ హ్యాడ్ అనే దానికి కూడా ఇదే వస్తుంది అపాస్ట్రఫే. హీ వుడ్కి హీ హ్యాడ్కి ఇదే. మరి ఎట్లా కనుక్కుంటాం? ఇప్పుడు సపోజ్ ఒక సెంటెన్స్ ఈ విధంగా ఇచ్చారనుకుందాం. ఇప్పుడు హీ తర్వాత అపాస్ట్రఫే ఉంది, ఈ విధంగా ఇచ్చారనుకుందాం. అప్పుడు మనం దీని అర్థం ఏమని చేసుకోవాలంటే వాళ్ళు ఇచ్చింది ఇది అని అర్థం చేసుకోవాలి. హీ వుడ్ ప్లే వెల్, ఈ విధంగాని. ఎందుకని, దేన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం అంటే వుడ్ తర్వాత వన్నే వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నది హీ వుడ్ అనేసి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా ఇస్తే గనక మనం చూడండి, హీ హ్యాడ్ ప్లేడ్ వెల్, ఎందుకని హ్యాడ్ తర్వాత ఎప్పుడు కూడా V3నే రావడం అనేది జరుగుతుంది. కాబట్టి చూడండి ఈ విధంగా ఇచ్చినట్టు, హీ హ్యాడ్ ప్లేడ్ వెల్ అనేసి ఇచ్చినట్టు అనమాట. ఆ విధంగా గమనించాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే హీ వుడ్ ప్లే వెల్ అంటే, ఎందుకని ఇక్కడ హీ హ్యాడ్ కానీ హీ వుడ్ కానీ సేమ్ ఒకటే, మరి ఎట్లా కనుక్కోవాలి? సేమ్ అయినప్పుడు వదిలేయడమేనా అని కాదు, ఖచ్చితంగా గ్రామర్ పాటిస్తుంది. హీ వుడ్ ప్లే వెల్ అంటే వుడ్ ప్లస్ V1 ఉన్నట్టు, హీ హ్యాడ్ ప్లేడ్ వెల్ అంటే హ్యాడ్ అనేది ఉన్నట్టు అనమాట. హ్యాడ్ అని ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ వుడ్ ఉందని V1ని బట్టి అర్థమవుతుంది, ఇక్కడ హ్యాడ్ ఉందని ఇక్కడ ఉన్న V3 వల్ల అర్థమవుతుంది. తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే చూడండి, అప్పుడప్పుడు మనకి ఈ విధంగా ఇస్తారు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇదిగోండి, దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇది షార్ట్ కట్ అనమాట, అంటే కాంట్రాక్షన్. దేనికి కాంట్రాక్షన్ అంటే షల్ నాట్కి కాంట్రాక్షన్ అనమాట ఇది. కాబట్టి ఇలాంటివి నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొంచెం లెవెల్లో ఇవి, హై లెవెల్లో ఇవి అనేది అడగడం అనేది జరుగుతుంది. ఇదండి మొత్తానికి అపాస్ట్రఫే గురించి.